హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయక్ అండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తామన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. మేజర్గా మన ఛానల్ వచ్చేసి కాటన్, చిల్లీ, ప్యాడీ, ఆ తర్వాత ఇతర రకాలైన పంటలు ఏదైతే ఉన్నాయో వాటి మీద మన ఛానల్ ఈ సంవత్సరానికి కానీ వీడియోలు చేస్తూ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ఏదైతే మనం మేజర్గా ఫోకస్ చేసామో రెండు పంటలు ఏదైతే ఉందో కాటన్ అండ్ చిల్లీ రెండు ఫోకస్ చేసాము. మేజర్గా చిల్లీ మీద బాగా ఫోకస్ చేసాము. ఈ సంవత్సరం ఏదైతే ఉందో చిల్లీ, కాటన్, దాంతోపాటు ప్యాడీ, అలాగే ఇతర పంటలు కూడా మొక్కజొన్నతో పాటు ఇతర ఆనియన్ కానీ లేదంటే ఇతర వేరే పంటల మీద కూడా మనం ఫోకస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మేజర్గా ఈ టైంలో వచ్చేసి ఇప్పుడు మనము జూన్ 15th ఉన్నాము. ఈ టైంలో దాదాపు కాటన్ అనేది రాయలసీమలో దాదాపు సోయింగ్ అయిపోయింది. ఈవెన్ గద్వాల ఏరియాలో చూసుకున్నా కూడా, ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు 2 నెలల పంట ఉంది ప్రజెంట్. బళ్ళారి సైడ్ కూడా ఇంకో 10-15 రోజులు పత్తి తీసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే వాటర్ కింద పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఏప్రిల్లో పెట్టారో వాళ్ళు పత్తులు తీసుకునే సమయం ఇది. సో తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు సోయింగ్ అనేది నడుస్తూ ఉంది. రీసెంట్గా గత 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి, అక్కడక్కడ కురుస్తున్నటువంటి వర్షాలకి ఈ సోయింగ్ అనేది నడుస్తూ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేజర్గా ఈ వీడియో చేయడానికి గల కారణం వచ్చేసి కాటన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన చిల్లీ గురించి, మేజర్గా చిల్లీ సీడ్స్. ఈ చిల్లీ సీడ్స్ గురించి మనము ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. టాప్ 5 సీడ్స్ మనము లాస్ట్ ఇయర్ ఏదైతే మంచి దిగుబడులు ఇచ్చాయో అందులో నుంచి మనము తేజ సెగ్మెంట్లో మనము టాప్ 5 సీడ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైతే సూపర్ 10లు కానీ, నెంబర్ 5లు కానీ, 341లు కానీ, లేదంటే బ్యాడ్గీలు కానీ, వీటిలలో కూడా మీరు టాప్ సీడ్స్ చెప్పండి అన్న, మంచి సీడ్స్ చెప్పండి అని చెప్పేసి రైతులు అడుగుతూ ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఈ సూపర్ 10 కానీ, నెంబర్ 5లు కానీ, డీడీలు కానీ, లేదంటే ఈ సింజంట ఏదైతే ఉందో ఈ మన బ్యాడ్గీలు కానీ, వీటిలో మంచి సీడ్స్, మంచి దిగుబడిచ్చే సీడ్స్ ఏవో చెప్తాను. దాంతోపాటు తేజ సెగ్మెంట్ ఏదైతే ఉందో టాప్ 5 సీడ్స్ అది కూడా ఒకసారి చెప్తాను. ఆ తర్వాత నెక్స్ట్ కాటన్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడదాము. అన్ని విషయాలు ఒక వీడియోలో మాట్లాడతాం కనుక కొంచెం లెంత్ అవుద్ది, అయినా పర్లేదు, కొంచెం ఓపికగా వినండి దయచేసి. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ టాప్ తేజ సీడ్స్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆల్రెడీ మనము సెమినీస్ 2222 అనేది ఒక సీడ్ తీసుకున్నాము. అది వచ్చేసి గత 10 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. ఏ సంవత్సరం కూడా రైతులను నష్టపరచలేదు. అది దాదాపు అన్ని వాతావరణ ఒత్తిళ్లను తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటుంది. లాస్ట్ ఇయర్ వైరస్ వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు అని చెప్పేసి చెప్పారు, కానీ ఈ ఏదైతే ఉందో పోయిన సంవత్సరం గత మనం దిగుబడి తీసుకున్నాం కదా, ఈ సంవత్సరం అయితే మంచి దిగుబడి వచ్చింది. అది రేట్లు లేవు అనేది మన చేతులు లేని అంశం. మనం రైతులంగా ఏం చేయగలం, పంట తీయగలం బయటికి. రేట్ల విషయం అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే లేనటువంటి అంశం. సో అందుకని చెప్పేసి ఈ సంవత్సరం చిల్లీ చాలా వరకు తగ్గుతూ ఉంది, కాటన్ పెరుగుతూ ఉంది. మరి కాటన్ పరిస్థితి ఏమైతే ఎవరు చెప్పలేరు, కానీ చిల్లీ మాత్రం చాలా అంటే చాలా తగ్గుతుంది. ఏ ఏరియాలో చూసినా కూడా 50-60% చిల్లీ అనేది తగ్గుతూ ఉంది ఈ సంవత్సరం. సో అది పరిస్థితి. సో ఈ టాప్ సీడ్స్లో మనం కనుక తీసుకున్నట్లయితే ఒకటి మైకో యశస్విని, ఆ తర్వాత సెమినీస్ 2222, ఆ తర్వాత మనది ఏదైతే ఉందో బ్లేజు ఒకటి, ఆ తర్వాత వచ్చేసి మనము ఆదిత్రి 2277 అని చెప్పేసి చెప్పాము, 4th వన్ వచ్చేసి. ఆ తర్వాత 5th వన్ వచ్చేసి మనకి ఏదైతే ఉందో సో 5th వన్ వచ్చేసి వివేక్ సీడ్ వాళ్ళది వశిష్ట. సో ఈ సీడ్స్ కానీ మనము టాప్ 5 సీడ్స్లో మనం తీసుకోవడం జరిగింది. సో ఈ సీడ్స్ దాదాపు నేను లాస్ట్ ఇయర్ వేయడం జరిగింది. అన్ని సీడ్స్ ఆదిత్రి 2277 అనేది నేను పరకాల సరౌండింగ్ ఏరియాస్లో చూశాను, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చూశాను, బాగుంది. రిమైనింగ్ 4 సీడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ 4 సీడ్స్ నేను లాస్ట్ ఇయర్ వేసుకోవడం జరిగింది. ఏ సీడ్ కూడా నా నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. సో ఈ సంవత్సరం కూడా నేను అవే సీడ్స్ వేస్తూ ఉన్నాను. ఎందుకు వేస్తూ ఉన్నానంటే లాస్ట్ ఇయర్ నాకు మంచి దిగుబడి వచ్చింది కనుక నేను ఈ సంవత్సరం కూడా అవే వేసుకోబోతా ఉన్నాను. కాకుంటే విస్తీర్ణం కొంచెం తగ్గిస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ 8 ఎకరాలు వేసాను, ఈ సంవత్సరం 4-5 ఎకరాలు మాత్రమే వేస్తూ ఉన్నాను. రిమైనింగ్ కాటన్ పెంచుకున్నాను. సో మ్యాక్సిమం అందరు రైతులు కూడా అదే పని చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అయితే ఇప్పుడు ఈ తేజ సెగ్మెంట్లో తేజ సెగ్మెంట్ అనేది మనకు తెలంగాణ అండ్ ఆంధ్ర ఏదైతే గుంటూరు కానీ, ప్రకాశం కానీ ఈ జిల్లాలో బాగా వేస్తూ ఉంటారు. వీటి వరకు ఓకే. కానీ ఈ గద్వాల నుంచి పైకి వెళ్ళినప్పుడు ఈ ఎక్కడ ఈవెన్ కర్నూలు కానీ, సమ్ ఏరియాస్ కడప కానీ, లేదంటే అనంతపూర్ జిల్లాలో కొన్ని ఏరియాస్ కానీ, గుత్తి సరౌండింగ్స్, ఆ తర్వాత రాయచూరు కానీ, లేదంటే బళ్ళారి సరౌండింగ్స్ కానీ, ఈ ఏరియాస్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపు వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాడ్గీ రకాలు వేస్తూ ఉంటారు అధికంగా.
నెంబర్ 5 వేస్తూ ఉంటారు, సూపర్ 10 వేస్తూ ఉంటారు, ఆర్మూర్లు వేస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఆ రైతులు అడుగుతూ ఉన్నది, అన్న మీరు తేజ వరకు చెప్పారు బాగానే ఉంది, బట్ మిగతా సెగ్మెంట్లలో కూడా మాకు టాప్ వీడియోస్ చేయండి, టాప్ సీట్స్ ఏదైతే ఉన్నాయో చెప్పండి, మాకు ఆ సీట్స్ వేసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కనుక నేను వాస్తవంగా నేను వేయలేదు ఈ సీట్స్, ఆ సెగ్మెంట్ నేను వేయలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. బట్ నేను ఏదైతే నాకు అతి దగ్గర రైతులు, చాలామంది రైతులు మనకు కాల్స్ చేస్తూనే ఉంటారు, వాళ్ళ దగ్గర మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకున్నవి ఏవి అధిక దిగుబడులు వచ్చినాయని చెప్పేసి నేను తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తా ఉన్నాను. అలాగే నేను మార్కెట్లో కనుక్కున్నాను కూడా ఏది బెస్ట్ ఉంటాయి అనేది. సో అవి మాత్రమే నేను మీకు చెప్తాను, ఎందుకంటే నేను వేయలేదు, ముందే చెప్తున్నాను. ఆ సీడ్స్ నేను వేయలేదు, బట్ నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చూశాను. సో మేజర్గా వచ్చేసి మనము ఈ సూపర్ 10 సీడ్స్లో కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి క్రిస్టమిని సీడ్స్లో కార్తికేయ కానీ, గణేష్ కానీ, ఓం 3 కానీ, డైమండ్ కానీ, ఈ 4 రకాల సీడ్స్లు సూపర్ 10లో చాలా బాగున్నాయని చెప్పేసి మనకు రైతులు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. కార్తికేయ సీడ్స్లో గణేష్, కార్తికేయ, ఓం 3, డైమండ్ ఈ సీడ్స్ చాలా బాగున్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కర్షక్ సీడ్స్లో వచ్చేసి సూపర్ 10లో రెడ్ పట్టి, సూపర్ 20, రెడ్ పట్టి అండ్ సూపర్ 20 ఈ 2 సీడ్స్ బాగున్నాయని చెప్పేసి మనకు రైతులైతే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని నేను మీకు ఈ సీడ్స్ బాగున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాను. చాలా మంది దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఏ ఒక్కరి దగ్గర ఇద్దరి దగ్గర కాదు, ఈవెన్ డీలర్స్తో కూడా చాలా మందితో మాట్లాడాను. సో ఆ తర్వాత వచ్చేసి స్వస్తిక్ సీడ్స్లో వచ్చేసి శివం అని చెప్పేసి ఉందంట. సో అది కూడా సూపర్ 10లో బాగుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అన్నదాత సీడ్లో వచ్చేసి సర్కార్ అండ్ గీత, అన్నదాత సీడ్స్లో సర్కార్ అండ్ గీత ఇవి సూపర్ 10స్లో మీకు టాప్ సీడ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కనుక మనం 341 సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి US 341 అనేది ఇది టాప్ సీడ్ ఎప్పుడైనా సరే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ టాప్ సీడ్స్లో కూడా నేను ఇది ఇవ్వడం జరిగింది. 341లో ది బెస్ట్ US 341. చాలా ఏరియాస్లో చాలామంది రైతులు ఈ సీడ్ని రిపీటెడ్గా వేస్తూ ఉంటారు. సో ఇది వేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా మంచి దిగుబడి రావడానికి ఈ 341లో US 341 చాలా బాగుంటుంది. ఎలైట్ సీడ్ వాళ్ళది గోల్డెన్ ప్యారెట్, ఆల్రెడీ నేను ఇది లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, చాలా మంచి సీడ్ ఇది. ఎలైట్ సీడ్స్లో గోల్డెన్ ప్యారెట్ అనేది. ఆ తర్వాత నామ్దారి సీడ్స్లో 327 ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ చెప్పాను. సో నామ్దారి సీడ్స్లో 327 అనేది ఇది కూడా మీకు 341 సెగ్మెంట్లో చాలా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి PHS 941 ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్ వాళ్ళది 941 అనే రకం ఏదైతే ఉందో ఇది కూడా 341లో మీకు చాలా బ్రహ్మాండంగా మంచి దిగుబడిని అయితే ఇస్తూ ఉంది. ఆ తర్వాత సెమినీస్ 9091 341 సెగ్మెంట్లో సెమినీస్లో కూడా ఇదైతే బేయర్ వాళ్ళది సెమినీస్ ఉందో 9091 అనే సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా మంచి దిగుబడులు ఇస్తూ ఉంది. సో ఇవి వచ్చేసి మీకు ఏదైతే ఉందో 341 సెగ్మెంట్లో చూసుకోవచ్చు. ఆ తర్వాత నెంబర్ 5లో కనుక చూసుకున్నట్లయితే నామ్దారి 279 ఏదైతే సీడ్ ఉందో ఇది వచ్చేసి మనకు నెంబర్ 5లో మంచి దిగుబడులు ఇస్తూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఇండో అమెరికన్ వాళ్ళది ఇండమ్ 5, నామ్దారి వాళ్ళది వచ్చేసి 279, అలాగే ఇండో అమెరికన్ వాళ్ళది ఇండమ్ 5 అనేది ఈ సీడ్స్ 2 రకాల సీడ్స్ ఏదైతే ఉన్నాయో నెంబర్ 5లో టాప్ సీడ్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసి బ్యాడ్గీలలో చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో డబ్బీ బ్యాడ్గీస్లో సింజంటా 2043 అనేది చాలా బ్రహ్మాండమైన సీడు, అందులో ఎలాంటి డౌట్ లేదు, చాలా మంచి దిగుబడులు ఇస్తూ ఉంది. నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఫీల్డ్ ఏదైతే చేస్తూ ఉన్నానో చాలా ఏరియాస్లో, ఆ ఏరియాస్లో నేను ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు చాలా వరకు ఈ సింజంటా 2043ని నేను చూడడం జరిగింది. కాయ సైజు కానీ షైనింగ్ కానీ దాంతోపాటు చాలా ఎక్సలెంట్ కాప్ అనేది కాస్తూ ఉంటుంది. ఇది చెట్టు కింది నుంచి పై వరకు చాలా సూపర్ కాపర్ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సింజంటా 2043 అనేది చాలా బ్రహ్మాండమైన సీడు. సో దీన్ని కూడా మీరు వేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేదు. అలాగే ఇప్పుడు కడ్డీ బ్యాడ్గీస్లో ఇంకో రకం ఉంటుంది, సింజంటా 50 సంథింగ్ ఉంటుంది. సో అది కూడా వేసుకోవచ్చు అది. ఆ తర్వాత వచ్చేసి కర్నూలు ఏదైతే డీడీలు ఉన్నాయో డీడీ రకాలు ఇది మ్యాక్సిమం ఎక్కడ వేస్తూ ఉంటారంటే కర్నూలు సరౌండింగ్స్లో అధికంగా వేస్తూ ఉంటారు డీడీస్. సో అందులో కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి సూపర్ డిలక్స్ PHS వాళ్ళది సూపర్ డిలక్స్ ఒకటి బాగుంటుందని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్ వాళ్ళది ఆ ఏరియాస్లో కర్నూలు సరౌండింగ్స్లో మీరు కర్నూలు డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకున్నట్లయితే డీడీలు వేసేవాళ్ళు దాదాపు ఈ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్ వాళ్ళది సూపర్ డిలక్స్ అనేది వేస్తూ ఉంటారు. దాంతోపాటు BASF వాళ్ళది దేవనూరు డిలక్స్, ఇది నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పడం జరిగింది. BASF వాళ్ళది
దేవనూరు డిలక్స్ అనేది చాలా మంచి సీడ్ అని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ చెప్పాను. సో ఈ సంవత్సరం కూడా చెప్తా ఉన్నాను. ఎవరైతే డీడీలు వేస్తూ ఉన్నారో కర్నూలు డీడీ, సో కంపల్సరీ వేసుకోండి. సో మ్యాక్సిమం కర్నూలు ఏరియాస్లో మేజర్గా ఈ వేసే డీడీ రకాలు ఇవి చాలా మంచి దిగుబడులు అయితే ఇస్తూ ఉన్నాయి ఆ ఏరియాస్లో. సో ఇవి 341, నెంబర్ 5 సూపర్ 10, దాంతోపాటు ఏదైతే ఉందో సింజంటా 2043 బ్యాడ్కి సంబంధించింది, దాంతోపాటు ఇప్పుడున్నది కర్నూలు డిలక్స్. ఇవి మేజర్గా ఈ రకాలండి. సో ఎవరైతే రైతులు వేస్తూ ఉన్నారో ఇంకో 10 డేస్లో నారు పోసుకోబోతా ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఇలాంటి సీడ్స్ని అయితే ఎంచుకోండి ఖచ్చితంగా. ఇవి ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి టాప్ సీడ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎలాగో తేజ సెగ్మెంట్ చెప్పాను. సో అందులో వచ్చేసి నేను మేజర్గా ఆల్రెడీ 4 టైప్స్ ఆఫ్ సీడ్స్ తెచ్చుకున్నాను ఆల్రెడీ. నేను ఎక్కడ పరకాల పరమేశ్వరి నుంచి వరంగల్ పరమేశ్వరి నుంచి కొన్ని తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఏదైతే ఉందో కిసాన్ అగ్రిమాల్ ఖమ్మం నుంచి కొన్ని తెచ్చుకున్నాను. సో 4 టైప్స్ ఆఫ్ సీడ్ తెచ్చుకున్నాను. 4 to 5 acres అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఆల్రెడీ 60 ప్యాకెట్లు తెప్పించుకోవడం జరిగింది. సో అందులో కానీ మేజర్గా నేను తీసుకొచ్చింది సెమినిస్ 2222 ఒక ఎకరాకి, మైకో యశస్విని ఒక ఎకరాకి, దాంతోపాటు ఆదిత్రి 2277 ఒక ఎకరాకి తెప్పించుకున్నాను. ఆ తర్వాత ఏదైతే ఉందో ఏది ఒక్క నిమిషం, ఆ సీడ్ నాకు పర్ఫెక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు. వివేక్ సీడ్ వాళ్ళది వశిష్ట. సో ఈ వశిష్ట తెప్పించుకున్నాను కిసాన్ అగ్రిమాల్ నుంచి ఖమ్మం. ఆ తర్వాత రిమైనింగ్ ఏదైతే 3 సీడ్స్ ఉన్నాయో నేను ఇక్కడ వరంగల్ నుంచి తెప్పించుకోవడం జరిగింది. సో ఈ సీడ్స్ వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. సో దీనికి సంబంధించింది నేను సీడ్స్ గురించి కూడా ఒక వీడియో తీస్తాను. అంటే నేను ఏమేమి సీడ్స్ తీసుకున్నాను, ఏమేమి సీడ్స్ వేయబోతా ఉన్నాను అనేది కూడా మీకు కంప్లీట్ ఒక వీడియో రూపంలో మీ ముందు పెడతాను. బిల్స్తో సహా చూపిస్తాను. నాకు ఎప్పుడైనా సరే అలవాటు, ఏదైనా సరే ఒకటి తీసుకున్నాను లేదంటే ఒకటి చెప్తున్నాను అంటే దాని గురించి కంపల్సరీగా నా దగ్గర ప్రూఫ్స్ ఉంటేనే, లేదంటే నేను పర్ఫెక్ట్గా చేస్తేనే చెప్తాను, లేదంటే చెప్పను. అసలు రైతుల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టాను ఆ విషయంలో అయితే మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దండి. నేను ఆ సీడ్స్ తీసుకున్నాను, నా దగ్గర బిల్స్తో సహా ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి, నా ఇంట్లోనే ఉన్నాయి ఊళ్ళో. నేను ఈ వీక్ వెళ్ళినప్పుడు వీడియో చేస్తాను, పెడతాను. సో నేను వచ్చేసి దాదాపు 25-26 తారీఖు వరకు నారు పోసుకుందామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. కామన్గా ఆగస్టు 15కు నాకు నాటడం అనేది అలవాటు మగకార్తెలో. సో అది అలవాటు కనుక నేను దాని ప్రకారమే ప్లాన్ చేసుకుంటా ఉన్నాను. సో అప్పటి నుంచి కామన్గా మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి, ఆ విషయంలో అయితే డౌట్ లేదు. ఆ తర్వాత కనుక చూసుకున్నట్లయితే కాటన్, ఇప్పుడు దాదాపు చాలా ఏరియాస్లో కాటన్ సోయింగ్ అయిపోయింది. ఈ కర్నూలు సైడ్ ఆదోని కానీ ఎమ్మిగనూరు సరౌండింగ్స్లో ఆల్రెడీ స్ప్రేయింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. స్ప్రేయింగ్స్ అని అంటే దేనికి జరుగుతూ ఉన్నాయంటే ఆల్రెడీ ఎవరైతే రైతులు ముందే వేసుకున్నారో, ఏప్రిల్ ఎండింగ్ లేదా మే ఫస్ట్ వీక్లో వేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు స్ప్రేయింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఆ రైతులు ఖచ్చితంగా మీరు ఒకటి మేజర్గా మనకు కాటన్లో వచ్చే సమస్యలు ఏదైనా ఉన్నాయి అని అంటే, ఒకటి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, ఎర్ర నల్లి, తామర పురుగు. తామర పురుగు ఎఫెక్ట్ అంత ఉండదు, తక్కువ ఉంటుంది. ఎర్రనల్లి సమస్య వస్తుంది మెయిన్గా. పిండి నల్లి, తెల్లదోమ, పచ్చదోమ, జీడ అని చెప్పేసి అంటాం కదా కింద, ఆ జీడ, ఈ సమస్యలనే అధికంగా వస్తూ ఉంటాయి. దానితో పాటు పంట గ్రోత్ రావాలి, చెట్టు గుబూరుగా రావాలి. ఇలాంటి కండిషన్స్లో కామన్గా మనం మందులు స్ప్రే చేయాలంటే జీడకు ఒకటి స్ప్రే చేయాలి, నల్లికి ఒకటి స్ప్రే చేయాలి, తామర పురుగు ఒకటి స్ప్రే చేయాలి, ఇలాంటివి ఉంటాయి. బట్ అదంతా అవసరం లేదు, ఒకటే ఒక మందు, అన్నిటికీ సొల్యూషన్, ఆల్ ఇన్ వన్. ఒక్క మాట అయితే చెప్తాను, మేజర్గా ఆదిలాబాద్ రైతులు గుర్తుంచుకోండి. ఎందుకంటే అక్కడ దాదాపు 100 ఎకరాలు పెద్ద పెద్ద రైతులు ఉంటారు ఆదిలాబాద్ సైడ్. మీరు ఒకటి దాదాపు చాలామంది రైతులు ఏం చేస్తారంటే తెలిసి తెలియక సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి. అంటే స్ప్రేయింగ్స్ జరిగేదే 2-3 స్ప్రేయింగ్సే, బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరే అలగలగా ఉంటాయి. మీకు అన్నిటికీ ఒకటే మందు, అనవసరంగా 2-3 మందులు తెచ్చుకొని పెట్టుబడులు అధికంగా పెంచుకోమాకండి. ఒకటి తెల్లదోమ, పచ్చదోమ పోవాలి, పేనుబంక, పిండి నల్లి పోవాలి, జీడ, దాంతోపాటు ఎర్రనల్లి ఉన్న పోవాలి, తామర పురుగున పోవాలి. దాంతోపాటు ఏం కావాలి, పై ముడత మొత్తం క్లీన్ అయిపోవాలి, మంచి గ్రోత్ రావాలి పంట. అదే కదా మీకు కావాల్సింది. సో వీటన్నిటికీ ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ ఒకటి, అది వచ్చేసి లైకా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చాలామంది 1000 మంది వాడున్నారు. ఒకసారి ఎవరైతే వాడలేదో ఒక్కసారి వాడండి, ఆ తర్వాత మీకే తెలుస్తుంది. తర్వాత నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కంపల్సరీగా ఒకసారి వాడి చూడండి, 100కి 100% ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పిన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, జీడ, దాంతోపాటు ఎర్రనల్లి, తామర పురుగులు అన్నీ క్లీన్ అయిపోతాయి. పై ముడత క్లీన్ అయిపోతుంది, కింది ముడత క్లీన్ అయిపోతుంది. చాలా చక్కటి ఆకు పల్సగా చాలా నీట్గా వస్తూ ఉంటుంది, చాలా మంచి గ్రోత్ వస్తూ ఉంటుంది. ఇదైతే 100% నేను అష్యూరెన్స్ ఇస్తాను, ఇది నా హామీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత నెక్స్ట్ జేటీ స్టార్ వస్తుంది, జేటీ కార్డ్స్ ఎలాగో ఉన్నాయి. సో ఆ తర్వాత ఫర్దర్గా ఎలాంటి మందులు స్ప్రే చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని నేను ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో మీ ముందు ఉంటాను. సో చిల్లీ సీడ్స్ అయితే నేను నెక్స్ట్ వీక్
25-26 తర్వాత దాదాపు విత్తనాలు వేసుకుంటాను, గింజలు వేసుకుంటాను, నారు పోసుకుంటాను. ఆ తర్వాత అక్కడ నుంచి 45 డేస్ టైం తీసుకుంటాను. మొలిచిన కాడ నుంచి 45 డేస్ అంటే కరెక్ట్గా మనకు ఆగస్టు 15 వస్తుంది. ఆగస్టు 15-20 లోపు దాదాపు నేను నారైతే వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు కనుక వేసుకుంటేనే మనకు డిసెంబర్ ఎండింగ్, జనవరి ఫస్ట్ వీక్లో ఫస్ట్ కాప్ అనేది తెంపుకోగలం. ఆ టైంలో రేట్లు కూడా కొంచెం ఉన్నదానికంటే ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు కొంచెం బెటర్గా ఉంటాయి కనుక, సో ఫస్ట్ కాప్ ఒక 10-12 క్వింటాలు వచ్చినా కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి థాట్. అందుకని చెప్పేసి నేను అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. కర్నూలు సైడ్ అయితే ఆల్రెడీ ఇప్పుడు పడ్డ వర్షాలకి విత్తనాలు వేసుకునే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. ఇంకో 1 వీక్ 10 డేస్లో అయితే భారీగా అవుతూ ఉంటుంది. అది పరిస్థితి అండి. నెక్స్ట్ వీక్లో కంపల్సరీగా ఇంకో వీడియోతో మీ ముందుంటాను. ఏమేమి సీడ్స్ నేను వేస్తూ ఉన్నానో ఒక వీడియో క్లారిటీగా చేసి మీ ముందు పెడతాను. థ్యాంక్ యూ అండి.